హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రాజా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ఇష్టమైన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. చూడండి. బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఏమేం ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి 1 అవర్ వరకు. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ రెడీ అయిపోయింది. తరువాత మనం బిర్యానీ చేసుకునే పెద్ద బౌల్ ఒకటి తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. నేనైతే కిలో చికెన్ తీసుకున్నానండి. ఇందులో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగము, సాహీ జీరా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 స్పూన్స్ ఇందులో నెయ్యి వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ మిర్చి పౌడరు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇందులో అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా షాహీ జీరా వేసుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, చెక్క, లవంగం, ఇలాచీ, స్టార్ పువ్వు, జాజికాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. 2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వాటర్ పొంగు వచ్చాక ముందుగా నానబెట్టుకొని ఉంచిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైసు హాఫ్ ఉడికాక గరిటెతో తీసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో లేయర్గా వేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పైన వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ బౌల్ని పెట్టుకొని ప్లేట్ వేసుకొని ఏదైనా వెయిట్ ఉన్నది ఈ ప్లేట్ పైన ఉంచుకోవాలి. 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట. 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ అలాగే వదిలేయాలి. అంతే, నోరు ఊరించే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది బిర్యానీ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.